జేపీ న్యూస్. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో తిరుపతి పట్టణంలోని వైకానస ఆశ్రమం బైరాగి పట్టణంలో మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాంతల భట్, విశిష్ట అతిథిగా రాష్ట్ర మహిళా మోర్చా ట్రెజరర్ మరియు తిరుపతి జిల్లా అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమ పరిశీలకురాలు రావి దేవికా చౌదరి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యంతో భారతదేశాన్ని ప్రపంచంలో అగ్రగామిగా నిలబెట్టేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. ఆ దిశగా మహిళలకు విద్య, ఉపాధి, వ్యాపారం తదితర రంగాల్లో అనేక అవకాశాలు కల్పిస్తున్నారని పేర్కొన్నారు. మహిళలు కూడా ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుని అన్ని రంగాల్లో రాణించి దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. అనంతరం బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి విచ్చేసిన మహిళలకు అతిథులు బహుమతులు అందజేశారు. అదేవిధంగా ఆయుర్వేదిక్ డాక్టర్తో ఆరోగ్య సలహాలు, సూచనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సాహంగా వేడుకలను జరుపుకున్నారు. ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ముఖ్యంగా మనం ఇంతమంది మహిళలందరూ కూడా ఒక దగ్గర చేరడానికి కారణం ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా మన మోదీ గారు ప్రతి ఒక్క విషయంలో కూడా మనకు మహిళలకి ఎంతో ప్రోత్సాహిస్తూ ప్రతి మహిళను కూడా మనకు ఉత్సాహంగా ప్రతి విషయంలో ఒక రాజకీయంలో కావచ్చు, అదేవిధంగా ఒక కుటుంబంలో కావచ్చు, అన్ని విషయాల్లో కూడా మహిళలకి ముందుగా ఏం చేయాలనేది మన మోదీ గారి దగ్గర నుంచే మనకు రాష్ట్ర ప్రభుత్వానికి కావచ్చు, అదేవిధంగా జిల్లాలకు కావచ్చు, ప్రతి ఒక్క విషయంలో కూడా మహిళలకి ఎంతో ముఖ్యంగా ప్రాముఖ్యత ఇచ్చి అన్ని విషయాల్లో కూడా ఈరోజు ఒక మహిళా దినోత్సవం జరుపుకుంటున్నామంటే నిన్న మహిళా దినోత్సవం మార్చి 8వ తారీఖున అయినా కూడా మాకు బీజేపీ పార్టీలో 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు మాకు వరుసగా ప్రతి జిల్లాలో కూడా మాకు మహిళా దినోత్సవ ఈ విధంగా డాక్టర్స్ని, ఆయుర్వేదిక్ డాక్టర్స్ కావచ్చు, లాయర్స్ కావచ్చును, అదేవిధంగా మాలాంటి రాజకీయాల్లో ఉన్న వాళ్ళు కూడా ప్రతి నిమిషం మహిళల కోసం మీరు మాట్లాడాలి, ప్రతి ప్రోగ్రాంలో కూడా ఈరోజు బీజేపీ వాళ్ళు ముందడుగులో ఉండి అన్ని విషయాల్లో కూడా ప్రతి ఒక్క విషయంలో కూడా మహిళలకి ఏం చేయాలనేది ముఖ్యంగా మన మోదీ గారు, అదేవిధంగా మనకు రాష్ట్ర అధ్యక్షులుగా వచ్చినటువంటి మాధవ్ గారు ఈ రోజు మనకు ఎంతో ఉత్సాహంగా ప్రతి విషయంలో కూడా, అదేవిధంగా మన మహిళా పక్ష అధ్యక్షురాలు, రాష్ట్ర అధ్యక్షురాలు భారతీయ సనాతన ధర్మంలో స్త్రీమూర్తికి అత్యంత ప్రాధాన్యత కలిగి ఉంటాము. మరి అటువంటి సందర్భంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళ తనకు తాను ఇచ్చేటువంటి అత్యంత విలువైన, అద్భుతమైన, అరుదైన బహుమతి ఏదైనా ఉందంటే మహిళకు ఆరోగ్యమే అత్యంత అరుదైన, విలువైన బహుమతి. మరి అలాంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో మనందరూ కూడా ఇవాళ శ్రద్ధ కనపరచాలని స్క్రీనింగ్ టెస్ట్ కూడా పెట్టడం జరిగింది. మహిళ ఆరోగ్యంగా ఉంటే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది, ఆ గ్రామం ఆరోగ్యంగా ఉంటుంది, అక్కడున్నటువంటి చుట్టుపక్కల సమాజం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. మహిళ కేవలం తన ఆరోగ్యాన్ని కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి ఒక్కరి ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకుంటారు. కాబట్టి మహిళ ఆరోగ్యం ముఖ్యమైన విషయాన్ని ఈ సందర్భంగా చెప్పే ప్రయత్నం కూడా మహిళా మోర్చా చేస్తుంది.